ముందుగా సోదరిమణులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వరల్డ్ వార్ II రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమిని ప్రకటించిన వెంటనే సోవియట్ యూనియన్ ప్రజలు అందరూ విజయాన్ని అత్యుత్సాహంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అందులో విశేషమేముంది అనుకుంటున్నారా? అలా సెలబ్రేట్ చేసుకున్న 24 గంటల లోపే దేశమంతటా వడకా స్టాక్ అయిపోయింది. మైక్ గెరాల్డ్ టైసన్. బాక్సింగ్ ప్రపంచంలోనే మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరు. ఆయనకు ఇష్టమైన షో టామ్ అండ్ జెర్రీ. అతిపెద్ద బాక్సింగ్ స్టార్కి టామ్ అండ్ జెర్రీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అతని ఎక్స్ బాడీ గార్డ్ అండ్ కార్ డ్రైవర్ అయిన రూడీ గోంజాలెస్ ప్రకారం మైక్ టైసన్ టామ్ అండ్ జెర్రీ షోని చూడడానికి సమయానికి ఇంటికి వెళ్ళడం కోసం తరచుగా ఆయన తన అపోనెంట్ అంటే స్పేరింగ్ పార్ట్నర్స్ని తొందరగా నాకౌట్ చేసేవారు. ఆయన ముందుగా ప్లాన్ చేసుకున్న టైం ప్రకారం అంటే ఆయన 6 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటే కేవలం 1 గంటలో మాత్రమే ముగించేవాడు. తనకు ఇష్టం అయిన టామ్ అండ్ జెర్రీ షో చూడడానికి అంతలా ఆయన తన సమయాన్ని ప్లాన్ చేసుకునేవాడు. ఎండ్రికాయలు, లాబ్స్టర్స్ వాటి ముఖాల ద్వారా మూత్ర విసర్జన చేస్తాయని ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ఎండ్రికాయలు వాటి ముఖాల నుంచి మూత్ర విసర్జన చేస్తాయన్నది నిజం. వాటి తలలో మెదడుకు దగ్గరగా మూత్రాశయాలు ఉంటాయి మరియు అవి తమ కళ్ళకు సరిగ్గా కింద యాంటీనాల్లో మొదలు వద్ద ఉండే నెఫ్రోపోరెస్ అనే చిన్న శంకు ఆకారపు నాజిల్స్ ద్వారా మూత్రాన్ని విసర్జిస్తాయి. జే వాకర్. ఇది మీరు అనుకునే జే వాకర్ కాదు. జే వాకర్ అనే పదం 20వ శతాబ్దం ప్రారంభంలో పుట్టింది. సిటీ ట్రాఫిక్ రూల్స్ గురించి సరిగా తెలియని వాళ్ళని, నిర్లక్ష్యంగా వీధులు దాటేవారిని వర్ణించడానికి జే అంటే మూర్ఖుడు, అమాయకుడు, పల్లెటూరుడు అనే పదాన్ని, యాస పదాన్ని వాకింగ్ నడవడం అనే పదంతో కలిపి ఈ పదాన్ని ఉపయోగించేవారు. జే ప్లస్ వాకర్. ప్రమాదాలకు సంబంధించిన నిందను డ్రైవర్లు పాదచారులపైన నింద వేయడానికి జే వాకర్ అనే పదాన్ని ఉపయోగించేవారు. 1910 నుంచి 1920లలో పాదచారులకు వ్యతిరేకంగా మోటార్ ఇండస్ట్రీ మరియు సిటీ అఫీషియల్స్ జే వాకింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. పిల్లి రాత్రి సమయంలో ఎంత చీకట్లోనైనా చూడగలదని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. పిల్లి రాత్రి సమయంలో ఎంత చీకట్లైనా చూడగలదు. రాత్రిపూట పిల్లి బాగా చూడడానికి కారణం దాని కళ్ళలో రెటీనా వెనుకల టెపిటియం లుసిడియం అనే ప్రత్యేకమైన కాంతిని ప్రతిబింబించే కణజాలతో కూడిన ఒక పొర ఉంటుంది. చీకటిలో కళ్ళు ఎంతగా మెరవడానికి కారణం కూడా ఇదే. మనుషులకు అవసరమైన దానికంటే చాలా తక్కువ కాంతిలో కూడా పిల్లులు చూడగలవు. పిల్లుల సమూహాన్ని క్లౌడర్ అని పిలుస్తారు. కలర్ వేరియేషన్స్. పిల్లి కంటి చూపు, కంటి మెరుపు తరచుగా ఆకుపచ్చ, పసుపు లేదా నీలం రంగులో కనిపిస్తాయి. వీటి వయసు పెరిగే కొద్దీ రంగు మరియు కాంతి పరివర్తనం మారవచ్చు. పిల్లి పిల్లలలో తరచుగా కనిపించే నీలిరంగు కాంతి 3-4 నెలల నాటికి పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కేవలం పిల్లులే కాదు, ఈ లక్షణం కుక్కలు, చిరుతపులులు వంటి జీవులలో కూడా చూడవచ్చు. రాత్రి బాగా చూసినప్పటికీ పగటిపూట వాటికి సరిగా కనిపించదు. అవును, మీరు విన్నది నిజమే. వాటికి స్పష్టత కోల్పోతాయి అంతే. షార్క్స్, సొరచాపలు. కొన్ని సొరచాపలు 400 సంవత్సరాలకు పైగా జీవించగలవు. ఇవి గుడ్లు పెడతాయి. అంటే గుడ్లు పెట్టి షార్క్స్
పుడతాయి. షార్క్స్కి నీటిలో ఒక్క చుక్క రక్తం కూడా పసిగట్టగలవు. స్మెల్ చేసి పట్టేసుకుంటాయి. స్మెల్ అంత షార్ప్ అన్నమాట. షార్క్స్ షార్ప్. కొన్ని షార్క్స్ చీకట్లో మెరుస్తాయి. సీతాకోక చిలుక. బటర్ఫ్లైస్ గొంగలి పురుగుగా ఉన్న రోజులలో గుర్తించుకుంటాయి. స్వీట్ మెమరీస్. కొన్ని సీతాకోక చిలుకలు వేల కిలోమీటర్ల వలస వెళ్తాయి. కొన్ని బటర్ఫ్లైస్ కన్నీళ్లు తాగుతాయి. కొన్ని సీతాకోక చిలుకలు దాదాపు 1 సంవత్సరం వరకు జీవించగలవు. ఇవి తమ పాదాలతో రుచి చూస్తాయి. సీతాకోక చిలుకలు అల్ట్రా వైలెట్ కలర్స్, అతి నీల లోహిత వర్ణములను చూడగలవు. తేనెటీగ. ఒక తేనెటీగల సమూహంలో రాణి తేనెటీగ మాత్రమే సంతానోత్పత్తి చేయగల ఏకైక ఆడ తేనెటీగ. ఇది తేనెటీగల జనాభాను నిలబెట్టడానికి ప్రతిరోజు 2500 గుడ్ల వరకు పెడుతుంది. సాధారణ తేనెటీగల కంటే ఇది పెద్దదిగా ఉంటుంది. రాణి తేనెటీగ సమూహం మనుగడకు చాలా అవసరం. అది ఆహారం సేకరించదు లేదా తేనె గూడును నిర్వహించదు. ఇవి సాధారణ తేనెటీగలు మాత్రమే చేస్తాయి. తేనెటీగలు ఇతర తేనెటీగలను కుట్టగలవు. వీటి మధ్య కూడా వైరం ఉంటుంది. ఒక తేనెటీగకు సంబంధించినవి వేరే వాటిపై దాడి చేస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక తేనెటీగ ఇంకొక తేనెటీగను కుడతాయి. తేనెటీగలు తమ రెక్కలను సుమారు 200 నుంచి 300 సార్లు రెపరెపలాడిస్తాయి. ఇవి వాటి ప్రత్యేకమైన ఝంకార శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక హెలికాప్టర్ బ్లేడ్ స్పీడ్ కంటే ఎక్కువ. ఇది రాయల్ జెల్లీ అనే లార్వా లాంటి పదార్థాన్ని రాణి తేనెటీగ మాత్రమే తీసుకుంటుంది. ఇవి 2 నుంచి 5 సంవత్సరాల వరకు జీవిస్తాయి. బొంబార్డియర్ బీటిల్స్. రసాయన పిరంగులు, మషిన్ గన్ లాంటి గురి, అసాధారణమైన గురి లాంటి పదాలు వీటికి చెందుతాయి. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తన శరీరంలో ఉన్న ప్రత్యేక గదిలో 2 రసాయనాలను హైడ్రోక్వినోన్ అండ్ హైడ్రోపెట్రాక్సైడ్ లాంటి 2 రసాయనాలను కలిపి దాడి చేస్తుంది. దాదాపు 100 సెంటీమీటర్ల ఉష్ణోగ్రతకు చేరే విషపూరితమైన స్ప్రేను వెదజల్లుతుంది. తనను తాను కాల్చుకోకుండా ఉండేందుకు ఈ స్ప్రేను సెకనుకు 500 పల్స్ స్పీడ్తో దాడి చేయగలదు. ఇది తమ అబ్డోమెన్స్ను రొటేట్ చేసి ఏ దిశలోనైనా దాడి చేయగలదు. ఒకవేళ చీమ లాంటివి దాడి చేస్తే అవి నేరుగా తమ శరీర భాగాలను లక్ష్యంగా చేసుకోగలవు. ఒకవేళ కప్పలు వీటిని మింగినా తమ స్ప్రేని ఉపయోగించి కప్పలో వాంతి చేసుకునే విషాన్ని వదలగలదు. అవి వాంతి ద్వారా సజీవంగా బయటికి వచ్చేస్తుంది. క్యారవాన్ అనగానే సెలబ్రిటీ యూస్ చేసే వ్యాన్ అనుకున్నారు కదూ? కాదు. క్యారవాన్ అనగా ఒంటెల క్యామెల్స్ సమూహాన్ని క్యారవాన్ అని అంటారు. ఒంటెలు ఎడారికి అద్భుతంగా అలవాటు పడిన జంతువులు. ఇవి 15 నిమిషాలలో 100 లీటర్ల అంటే 30+ గ్యాలన్లకు పైగా నీటిని తాగి తిరిగి శక్తిని పుంజుకుంటాయి. ఈ నీటిని రక్త ప్రవాహంలో నిల్వ చేసుకుంటాయి. వాటి మూపురాలలో కొవ్వు నిల్వ చేసుకుంటాయి. ఇవి నీరు లేకుండా వారాల తరబడి జీవించగలవు. ఇవి ఇసుక తుఫానును తట్టుకోవడానికి తమ ముక్కు రంధ్రాలను మూసుకొని కనురెప్పలను ఉపయోగించుకుంటాయి. ఒంటెల ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఓవెల్ ఆకారంలో ఉంటాయి. ఇవి 200% వరకు విస్తరించగలవు. ఎర్ర రక్త కణాలు. దీనివల్లే రక్త కణాలు పగలకుండా వేగంగా తిరిగి శక్తిని పుంజుకుంటాయి. వీటి హంప్ మూపురంలో
80 పౌండ్స్ వరకు కొవ్వు నిల్వ ఉంటుంది. నీళ్లు కాదుండోయ్, చాలామంది హంపులో వాటర్ ఉందనుకుంటారు. కాదు, కొవ్వు ఉంటుంది. దీనివల్ల అవి నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగలవు. ఇవి ముళ్ళతో కూడిన ఎండిన ఎడారి మొక్కలను తినగలవు. ఎడారి మొక్కలను తింటాయి ఇవి. మరియు వాటి పేడ ఎంత పొడిగా ఉంటుందంటే దానిని వెంటనే మంటలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. అంటే పొయ్యి రాజేసుకోవచ్చు మంచిగా, కట్టెల పొయ్యి. అవి తమ శరీర బరువులో 30% వరకు నీటిని కోల్పోయినా బతకగలవు. అదే మనుషులు 10 to 12% కోల్పోతూనే ఉంటాడు. ఆడు డౌటే. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా మీకు నచ్చింది మాకు కమెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ షేర్ చేయండి. కీప్ బెల్ నోటిఫికేషన్ ఆన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.